నమస్తే చౌరస్తా న్యూస్ కి స్వాగతం. మత్స్యకారుల ఆరాధ్య దైవ క్షేత్రంగా పేరుగాంచిన ఏటిమొగ్గ రోడ్డులోని శ్రీ గణపతి కాలభైరవ స్వామి, శ్రీ మత్స్యనారాయణ స్వామి, శ్రీ గంగమ్మ తల్లి వార్ల దేవస్థానంలో ఏడాది డిసెంబర్ మాసంలో అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టి 42 రోజుల దీక్ష అనంతరం శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప మాలాధారులు అన్నదాత పినపోతు తాతారావు సేవలతో సుఖమయ ప్రయాణానికి శుభారంభం పలికారు. గత నెల డిసెంబర్ మాసంలో అయ్యప్ప మాల ధరించిన భక్తులు శనివారం 42 రోజులు కఠిన దీక్షను విజయవంతంగా పూర్తి చేసుకొని శబరిమల మహాయాత్రకు బయలుదేరారు. ఏటిమొగ్గ రోడ్డులోని ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ యాత్రకు భక్తులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా వేడుకోలు పలికారు. శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగిన వాతావరణంలో మాలాదారులు భక్తి పరవశంతో ప్రయాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నదాత పినపోతు తాతారావు, కాటాడి రామకృష్ణ ఆధ్వర్యంలో మాలదారులకు అన్నదానం, తీర్థప్రసాదం ఏర్పాటు చేశారు. యాత్రకు బయలుదేరే ముందు భక్తులకు భోజనం అందించి ప్రయాణం సుఖ సాంత్వనలతో సాగాలని ఆయన ఆకాంక్షించారు. మాలాదారులు సురక్షితంగా శబరిమలకు చేరుకొని అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని తిరిగి క్షేమంగా రావాలని గ్రామ పెద్దలు, గురుస్వాములు ఆశీర్వదించారు. అయ్యప్ప స్వామి కటాక్షంతో ఈ యాత్ర విజయవంతంగా సాగాలని వేలు గురుస్వామి దీక్షాపరులకు ఇరుముడి పూజలు నిర్వహించారు. స్వాములను ప్రార్థిస్తూ శబరిమల దిశగా అడుగులు వేశారు. శరణం అయ్యప్ప అన్నదాత పినపోతు తాతారావు, కాటాడి రామకృష్ణ గురుస్వాములు, పెమ్మాడి బుల్లిరాజు, తినపోతు భీమరాజు, పాలేపు ధర్మారావు, ఓలేటి కృష్ణ, కాటాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. పుల్లకృష్ణ ప్రజాసేవలోనే కాక రాజకీయాల్లో కూడా రాణించాలని ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రజాసేవకుడు పుల్లకృష్ణ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సర్పవరం గ్రామంలో ఏర్పాటు చేసిన కేక్ను ముఖ్య అతిథిగా వచ్చిన రామకృష్ణారెడ్డి చేతని మీదుగా కేక్ కట్ చేసి గజమాలతో సత్కరించి పూలదండలు వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లాయర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, మంచి మనసున్న వ్యక్తి పుల్లకృష్ణ అని, ఆయన ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం నేను ముఖ్య అతిథిగా రాను ఎంతో ఆనందంగా అని అన్నారు. అలాగే ప్రజాసేవలోనే కాక రాజకీయాలకు వచ్చి మరింత ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బద్రి, షమి, భాస్కర్, పుల్లకృష్ణ యూత్ సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు నా ఆత్మీయుడు, స్నేహితుడు, నాకు సోదర సమానుడైన పుల్లకృష్ణ గారి జన్మదినం ఇంతమంది మధ్యన ఇంత ఆనందంగా, చాలా ఘనంగా జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక మనిషికి ఇంతమంది వ్యక్తులు ఇంత అభిమానంగా ఈరోజు ఇన్ని పూల బొకేలతో, ఇంత కేక్ కటింగ్లతో ఇంత ఆనందంగా చేస్తున్నారంటే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంటో మనకు అందరికీ తెలుసు. అందరికీ ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా సరే తలలో నాలుగులా ఉంటూ నేనున్నానంటూ ముందుకు వచ్చి అందరికీ సాయం చేయడం ఉన్న వెనక అతని వ్యక్తిత్వం మనకి నిదర్శనమే ఈ పుట్టినరోజు పండగ. ఇంత ఘనంగా జరగడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా ఇంత ఫాలోయింగ్ ఉంది. అలాగే మరి మా కృష్ణ గారి సోదరైనటువంటి శ్రావ్య గారు, వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళ మంచితనం బట్టి ఇంత మంచి పేరు సంపాదించుకోవడం, కూడా ఇంత చిన్న వయసులో మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇతనుకున్న ఈ సామాజిక దృక్పథం కానీ, ఎదురువారికి పనిచేయడం కానీ, అదేవిధంగా ఇంతమంది ఆకర్షించే ఒక విధమైన ఒక వ్యక్తిత్వం ఉంది. కాబట్టి దీన్ని ఫ్యూచర్లో నా మాట విని రాజకీయాల వైపు మలుపు తిప్పాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రజాసేవ అన్నది అందరికీ చేత కాదు, అందరూ చెయ్యలేరు. ఆ సద్గుణం కూడా అందరికీ ఉండదు. అది పుల్లకృష్ణ గారు వాళ్ళ తాతగారు రక్తం నుంచి వచ్చింది. మరి మనవడికి కూడా ఈ యొక్క రక్తంలో పుట్టింది. ఖచ్చితంగా ఇతను భవిష్యత్తులో ఏ పార్టీ నుంచుకున్నా సరే, లేకపోతే వ్యక్తిగతంగా ఉన్నా సరే, ఇతను గొప్ప రాజకీయ నాయకుడు అవ్వాలని చెప్పేసి నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో సోమవారం ఉదయం 10 గంటలకు వికసిత్ భారత్ జి రామ్జీ గ్రామ సభ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. గ్రామ సర్పంచ్ వెంకటేష్ మాట్లాడుతూ, గ్రామంలో శానిటేషన్, వీధి లైట్లు, వాటర్ సప్లై గురించి ఇబ్బందులు ఏమైనా ఉంటే చెప్పాలని ప్రజల్ని అడిగారు. అలాగే ఉపాధి కూలీలకు సెంట్రల్ గవర్నమెంట్ వారు పని దినాలు 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు రాజముద్రతో ప్రవేశపెట్టిన కొత్త పాస్ పుస్తకాలు రైతులకి పంపిణీ చేయడం జరిగింది. సదరు కార్యక్రమంలో వార్డు మెంబర్లు, కూటమి నాయకులు, పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. జనవరిలో 2 నుంచి 11 దాకా చేసుకోవాలి. ఈ రోజు 5వ తారీఖుని మొత్తం స్టేట్ అంతా కూడా ఈ రోజే పెట్టడం జరిగింది. మొదటగా ఎన్ఆర్జీఎస్ గ్రామ సభ, పంచాయతీ గ్రామ సభ. ముఖ్యంగా మన ఎన్ఆర్జీఎస్ అంటే ముందు 100 రోజులు చేసేవారు పనులు.
ఇప్పుడు ప్రస్తుతం 125 రోజులు అవుతున్నాయి. దీని పేరు కూడా మార్చి వికసిత్ భారత్ జి రామ్జీ అని పేరు పెట్టారు దీనికి. అంటే మన ఊర్లో ఎక్కువ వర్కులు లేక మన ఊర్లో పనిదినాలు సరిపోవడం లేదు, కావాలంటే మన పక్క ఊర్లో వెళ్ళి చేసుకోవచ్చు అంటున్నారు. అది కూడా మా ఇప్పుడు ఎన్ఆర్జీ స్టీమ్ ద్వారా కూడా చెప్పాం, వర్కులు ఎక్కువ వచ్చేలాగా మా గ్రామాలు కూడా ఎక్కువ పనులు ఉండేలాగా కూడా చేయాలని చెప్పాం. అదేవిధంగా రెండో కార్యక్రమం ఏంటంటే మన పంచాయతీ కార్యక్రమం. పంచాయతీలో ఏదైనా సరే ఒక డ్రైనేజీ కానీ ఒక రోడ్లో కానీ చెత్త అన్నది, డ్రింకింగ్ వాటర్ ఒకటి, కరెంటు లైట్లు సదుపాయాలు ఒకటి ఏమన్నా మీకు ఇబ్బంది కలిగించిన వచ్చినా సరే మన సెక్రటరీ గారు చెప్పినట్టు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అన్ని కూడా యాక్షన్ తీసుకుంటారు. ముఖ్యంగా సేపల మీద ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయో జనాలకి, వాళ్ళ పని పాపం బయట నుంచి వచ్చేస్తున్నారు, మన ఊర్లో ఎవరు లేరు. వాళ్ళు చేసే పని కూడా మనం గౌరవించి వాళ్ళని కూడా ఒక మనుషుల్లో చేసి మనం వాళ్ళతో అందంగా వర్క్ చేయించుకున్నాం. ఇంకా ముఖ్యంగా ఈరోజు ఇంకో కార్యక్రమం, ఈ మన పాస్ పుస్తకాలు, కొత్త పాస్ పుస్తకాలు రాజముద్రతో వచ్చాయండి ఈరోజు. అవి కూడా మన గ్రామంలో ఇప్పుడు చెప్పారు విధంగా ఒక 40-45 పాస్ పుస్తకాలు వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఈ గ్రామ సభకి మన ఎమ్మెల్యే గారు నిమ్మకాయల శ్రీనివాసరావు రావాల్సింది ఉన్నారు. ఏ కార్యక్రమం సరే ఆయన మన దగ్గరుండి ఈ సమస్యను చెప్తే చాలు మనకి వెంటనే ఆయన మన ముందు నడిపిస్తారు. అలాగే ఆయన ఎప్పుడు కూడా అలాగే ఉండాలని వాళ్ళ అబ్బాయి గారు కూడా మనకి ఎప్పుడు కూడా మనకి రేపు పొద్దున్న కాబోయే నాయకుడు కాబట్టి ఆయన్ని కూడా మనం గౌరవించి రేపు పొద్దున్న మన అందరం కూడా మరీ కూడా మన రాజప్పని ఏం చెప్తా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పిల్లల ఫీజులను స్వాహా చేసిన ప్రిన్సిపాల్. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఎస్ఆర్ ట్రైమ్ స్కూల్ నందు ప్రిన్సిపాల్ చందా వెంకటనారాయణ ఫీజుల దోపిడీ. బ్రాంచ్ పెట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్న ఈ ప్రిన్సిపల్ సుమారు 14 లక్షలు స్వాహా చేశారని, ఫీజుల విషయంలో జరిగిన అన్యాయంపై తల్లిదండ్రులు స్కూల్ వద్ద ధర్నా చేశారు. ఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు. తల్లిదండ్రులు చెల్లించిన ఫీజులు రసీదులు ఇవ్వకపోవడం, అలాగే ఫోన్ పేలు చేయించుకొని యాజమాన్యానికి అకౌంట్లో చూపించక స్కూల్ ముందు బైఠాయించిన తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ప్రైవేట్ స్కూళ్లతో జరుగుతున్న నిర్లక్ష్య ధోరణిపై పై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టి యాజమాన్యాలకి సూచనలు ఇస్తూ తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. శ్రీనివాసరావు మాది ఇక్కడ రమణీపేటలో ఉంటున్నామండి. మేము కృష్ణా జిల్లా నూజివీడు నుంచి వచ్చాం. రమణీపేటలో ఉండి పిల్లల్ని చదివించుకుంటున్నామండి. ఈ స్కూల్లో అండి, ఎస్ఆర్ఆర్ పబ్లిక్ స్కూల్లోనండి. దాంట్లో చదివించుకుంటున్నాం. 4 సంవత్సరాలు అవుతుందండి మా పిల్లల్ని జాయిన్ చేసి. 4వ క్లాస్ అండి ఇప్పుడు. మేము మరి క్యాష్గా ఇచ్చిన డబ్బుల గురించి ఏంటి అది కూడా సమాధానం చెప్పాలి. కానీ ఫోన్పే మట్టుకే సమాధానం చెబుతామంటే మేము జేబులో తీసిచ్చిన క్యాష్ గురించి సమాధానం చెప్పకపోతే మరి మేము ఏం చేయాలండి? మేము 15,000 ఇచ్చామండి. ఇవ్వలేదండి. ఆయనకే ఇచ్చామండి. ఆయనే ఉన్నారు కదా, కావాలంటే కేకేసి అడగండి. దానికి దీనికి సంబంధం ఏముంది? ఆయనే ఉన్నారు కదా ఇక్కడ, ఆయనే కేకేసి అడగండి. మురళి వెంకటేశ్వరరావు. నేను ఎవ్రీ మంత్ వచ్చినప్పుడల్లా బాకీ మీద జీరో ఇంతమంది ఉన్నారని చెప్పి ఎవ్రీ మంత్ రిమార్క్ చేసేవాడిని, మీరు కలెక్ట్ చేయండి అని చెప్పి. సార్ ఇక్కడ ప్రాబ్లం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి నేను ఎగ్జామ్స్ రాయకుండా పేరెంట్ దగ్గర నుంచి మొత్తం రికవర్ చేయిస్తానని చెప్పినట్టు. నేను 24-25 డేటాలో మొత్తం మీద ఇంత బాకీ ఉంది, అరౌండ్లీ 19 lakhs బాకీ ఉన్నది. పేరెంట్స్ దగ్గర నుంచి రావాలి. ఆయన తీసుకున్నాడో పేరెంట్స్ ఇవ్వాలో ఇవ్వగలదో అది నాకు తెలియదు. నేను ప్రిన్సిపాల్కి పాయింట్అవుట్ చేస్తాను ఏంటంటే మీది ఇంత డ్యూ ఉంది. ఆ రిపోర్టు ఈయనకి ఎవ్రీ మంత్ పంపించేవాడిని. మా హెడ్ ఆఫీస్ పంపుతాను, మా డైరెక్టర్స్ పంపుతాను, అదే కాపీ వీళ్ళకి పంపిస్తాను. మేము ఆల్రెడీ దాంట్లో ఉన్నది, ఫోన్లో కూడా ఉంటుందండి. ఎందుకు చెప్పలేదండి మీకు? మరి జీరో పేడ్ అంటే అదే కదండి. జీరో పేడ్ అంటే ఏంటి? జీరో పేడ్ అంటే ఏంటి చెప్పండి, నాకు తెలియదు. జీరో పేడ్ ఇన్ని ఉన్నాయని చెప్పినప్పుడు ఏంటి దానికి? నేను జోనల్ హెడ్ అని, నాకన్నా ప్రీవియస్ ఆయన కూడా జోనల్ హెడ్. ఆయన చూసేదల్లా ఎకడమిక్స్ అండి. ఆయన ఈ ఫినాన్షియల్ మ్యాటర్ లో టచ్ చేయకూడదు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క స్పెషలైజేషన్. ఈయనండి ఈ క్యాంపస్ మొత్తానికి కూడా జోనల్ అకౌంటెంట్. ఈయన ప్రూఫ్ చేస్తేనే ఆయన కామ్ గా ఉండాలి. ఆయన ఎవరో పైన ఆయన చెప్పారు ఆల్ ద క్లియర్ అంటే ఎలా తెలుస్తుందండి? ప్రూఫ్ ఉందా? 24-25 ఇంకా ఆడిట్ అవ్వలేదు. 24-25 ఇంకా ఆడిట్ అవ్వలేదు. ఇంత బాకీ ఉందని చెప్పి ఎప్పటికప్పుడు పంపిస్తాను ఉన్నా. ఆయనకి పెట్టాను. తర్వాత మేడం వచ్చిన తర్వాత మేడం వాళ్ళు కూడా వెళ్ళింది, ప్లస్ మా మేనేజ్మెంట్కి వెళ్ళింది. కాకినాడ స్కూల్ ఇంత డ్యూ ఉంది, ఇంత లేదు, ఇంతమంది డ్యూరీలు ఉన్నారు. మేము ఎస్ఆర్ మేనేజ్మెంట్ తరపు నుంచి వచ్చాను సార్. నా పేరు రాజేశ్వరి అండి.
ఇక్కడ పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు ప్రిన్సిపల్ అకౌంట్లోకి ఫోన్పేలోకి వచ్చినట్టుగా మాకు తెలిసింది సార్. దాని ప్రకారం ప్రిన్సిపల్ గారి పేరు చందా వెంకటనారాయణ గారండి. ఆయన నమ్మి స్కూల్ ప్రిన్సిపల్గా అపాయింట్మెంట్ చేశాము. అయితే ఆయన పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టు మాకు అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అమౌంట్ 14 lakhs వరకు ఉంది సార్. అన్నిటికీ కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. కేసు కూడా ఫైల్ అయిందండి. సర్పవరం పోలీస్ స్టేషన్లో సిఐ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. పేరెంట్స్ ఏ మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మేనేజ్మెంట్ మీకు అండగా ఉన్నారండి. మరి ముఖ్యంగా నేను మీ అందరికీ కూడా సమస్య అనేది క్లియర్ చేసి ఇక్కడి నుంచి వెళ్తానండి. డబ్బులు అన్నీ కూడా రికవర్ చేసి మేనేజ్మెంట్ మీ తరపునే ఉంది. మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళవండి. ఓకేనా? కేసు కూడా నడుస్తుందండి. ఇది కూడా 2-3 రోజుల్లో తేలిపోతుందండి. ఈరోజు సాయంకాలం లోపు ఏ విషయం కూడా వస్తుంది. నేను మాత్రం బందర్ నుంచి ఇక్కడికి ఫ్రీక్వెంట్గా 11 సార్లు వచ్చాను సార్. వెరిఫికేషన్ అన్నీ చేశాను. ప్రతి పేరెంట్ యొక్క సలహాలు, వాళ్ళు ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం కూడా తీసుకున్నాను సార్. ఇది నేను వచ్చి జాయిన్ అయ్యి ఇక్కడ August 5th నుంచి జాయిన్ అయ్యాను సార్. జోనల్ ఇన్ఛార్జ్గా అపాయింట్మెంట్ అనేది. ఆ తర్వాత నేను వచ్చిన 2 రోజులకి ఆయన నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టారు. ఏంటిదంటే రిజైన్ ఫాము, నేను ఇక క్విట్ అయిపోతున్నానండి, నాకు హెల్త్ ఇష్యూ మూలంగా అని చెప్పారు. మాకు ఎలాంటివి కూడా లాకర్ కీస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, స్కూల్కి సంబంధించిన రికగ్నిషన్ కాపీ కూడా ఏవి నాకు సబ్మిట్ చేయలేదండి. స్టూడెంట్స్ యొక్క డబ్బులు పేరెంట్స్ నుంచి డైరెక్ట్గా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి తీసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నాకు రికార్డెడ్గా ఉన్నాయండి. అవన్నీ సిఐ గారి దృష్టిలో పెట్టాను. సిఐ గారు మాకు న్యాయం చేస్తానన్నారు. నేను ఈ విధంగా మీ అందరి మీడియా ముందుగా చెప్తుంది ఏంటంటే పేరెంట్స్ అందరికీ కూడా న్యాయం జరుగుతుందండి. మేనేజ్మెంట్ మీ పక్షానే ఉన్నారు సార్. చూస్తున్నాం అంటే ఏ ఆధారం లేకుండా కూడా ఒకళ్ళ మీద నింద వేయడం అనేది ఎస్ఆర్కి సంబంధం కాదండి. పేరెంట్స్ ఏం చెప్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా వాయిస్ రికార్డ్స్ కానీ, వాళ్ళు చెప్పినటువంటి ప్రూఫ్లు కానీ గ్యాదర్ చేయడానికి టైం పట్టింది సార్. ఇప్పుడు నాకు పూర్తి ఎవిడెన్స్తో నేను నిలబడి ఉన్నాను సార్. నేను ఏవైనా సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాను. నాకు పోలీసులు అండగా ఉన్నారు, నాకు మేనేజ్మెంట్ అండగా ఉంది. మేనేజ్మెంట్ ఒక్కటే చెప్తుంది సార్, పేరెంట్స్కి ఇబ్బంది పడే విషయాన్ని ఎప్పుడు కూడా మనం సహించబోము. ఏదైనా సరే ఒకవేళ అతను లేట్ అయినా మీకు నేనున్నాను, మీరు చెప్పండి మేడం అన్నారు. ఈ స్కూల్కి సంబంధించి మేనేజ్మెంట్ స్టెప్ తీసుకోమని నన్నే సార్, నేనే వచ్చి తీసుకుంటాను. ముందు రికవర్ అయినటువంటి మనీ మొత్తం ఇవ్వాలండి. 14 lakhs వరకు ఉంది అప్రాక్సిమేట్గా. 14 lakhs కూడా రావాలి. ఆ వచ్చిన డబ్బుల్ని పేరెంట్స్ అందరి ముందు సమక్షంలోనే వాళ్ళ అమౌంట్ అనేది రికవర్ చేసి వాళ్ళ అమౌంట్ అనేది క్రెడిట్ చేపిస్తాం. ఇది నేను మళ్ళీ స్ట్రాంగ్గానే చెప్తున్నాను సార్. ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. బి న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన ప్రముఖ లాయర్ పులగం. బీ న్యూస్ ద్వారా ప్రజలకు న్యాయం చేస్తున్న బీ న్యూస్ అధినేత భాస్కర్ మరింత ఎత్తుకు ఎదగాలని ప్రముఖ లాయర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం లాయర్ నివాసంలో బీ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న క్యాలెండర్ ఈరోజు ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ప్రతి సంవత్సరం మంచి ఉద్దేశంతో మంచి క్యాలెండర్ను అందిస్తున్న భాస్కర్కు అభినందనలు. మరింత స్థాయిలో మొదట ఎదగాలని మేలు కోరారు. అనుకున్నాం సార్. ఇది అనుకోకుండా మామూలుగా మాట వరుసగా అనుకున్నాం కానీ సీరియస్గా అయిపోయింది సార్. ఇది కరెక్ట్గా వచ్చింది అంటే అలా అని కదండి. అలా మీరు పట్టుకున్నారు సార్. ఫొటోస్ వరకే ఫొటోస్. మీ భూమి మీకే హక్కని యాజమాన్యపు హక్కు పత్రం పట్టాదార్ పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.
కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ ఆవరణలో జనసేన గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న మనమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పట్టాదారు పాస్ పుస్తకాలను సరిచేసి గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాగే గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు నా వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణ, ఎంఆర్ఓ కుమారి, ఎంపీపీ అనంతలక్ష్మి త్రిమూర్తులు, వైస్ ఎంపీపీ బందిలి వీరేశ సత్యబాబు, జనసేన పార్టీ రూరల్ అధ్యక్షులు కరెడ్ల గోవిందు, టీడీపీ నాయకులు పెంకే బాబా, నొలుకుర్తి వెంకటేశ్వరరావు, రామ్దేవ్ సీతయ్య దొర, కూటమి నాయకులు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు తిమ్మాపురం గ్రామంలో రైతులకి వారి యొక్క పూర్తి హక్కు, వారి యొక్క భూమి మీద హక్కు పట్టాదారు పాస్ పుస్తకం ద్వారా వారి భూమి ఎంతైతే ఉందో అంత పూర్వం రీసర్వేల పేరట కొన్ని అవకతవకలు జరగడం జరిగింది. వాటిని సరి చేసుకుంటూ చాలా వరకు 100కి 70-80% సరి చేసుకోవడం జరిగింది. ఒక 20% తేడా ఉంటే అవి కూడా సరి చేసుకుంటూ ప్రతి ఒక్క రైతుకి తన భూమి మీద తన హక్కు, తన ఫోటో, తన కుటుంబ సభ్యుల ఫోటో, వాళ్ళ పేర్లు ఉండాలి. కానీ వాళ్ళెవరో జగన్మోహన్ రెడ్డియో ఇంకొకరియో వాళ్ళ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఉండకూడదు. దానివల్ల బ్యాంకుల్లో రుణ సౌకర్యాలు కూడా అది కొన్ని చోట్ల కొన్ని బ్యాంకులు అబ్జెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. చాలామంది ఆ ఇష్టం లేని దాని మీద ఆయన పరిపాలిస్తే పరిపాలించవచ్చు 5 సంవత్సరాలు, కానీ 50% పీపులే అది పరిపాలనకు ఆమోదం ఇచ్చారు. మిగిలిన 50% ఆమోదం ఇవ్వలేదు. కాబట్టి చాలామంది మన ఆస్తి మీద ఏంటి ఆయన పుస్తకం ఆయన బొమ్మలు ఉన్నట్టు తీసుకోకపోవడం, దానివల్ల అనేక రుణ సదుపాయాలు వాళ్ళు మిస్ అవ్వడం, ఇటువంటి పైపెచ్చు రీసర్వే పేరిట చేసినటువంటి దౌర్జన్యాలు ఇంత అంతా కాదు. పట్టాదారు పుస్తకం మీద ఆయన ఫోటో ఉంది కదా అని చెప్పి ఆ పుస్తకం లోపల కాగితాల్లో కూడా వాళ్ళ కార్యకర్తల ఇష్టం వచ్చినట్టు అది జగన్ గారి జమీలాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చడం జరిగింది. అన్ని సరి చేయడం చేస్తా ఉన్నాం. సరి చేసి ఈవేళ వాళ్ళు అవసరమైతే బ్యాంకుల్లో పెట్టుకోవడానికి, చేసుకోవడానికి వాళ్ళ యొక్క పాస్ పుస్తకాలు వారి పేరు మీద ఉండేటట్టు కార్యక్రమం చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. వేదిక మీద 17 కోట్ల రూపాయలు చిల్లర ఈవేళ ఈ గ్రామం మీద సంక్షేమం అయితేనేటి, అభివృద్ధి అయితేనేటి ఈ సంవత్సరన్నర కాలంలో చేసామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో చేసామని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామం తిమ్మాపురం. రవణయ్యపేట అభివృద్ధి చెందింది. అలాగే వాకలపూడి, వలసపాకలన్నీ అభివృద్ధి చెందాయి. ఇప్పుడు మనకున్న అతిపెద్ద ఛాలెంజింగ్ గ్రామం ఏంటంటే తిమ్మాపురం గ్రామం. చాలా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందినప్పుడు అనేక అవసరాలు ఉంటాయి. మంచినీరు దగ్గర నుంచి, రోడ్ల నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రతి ఒక్క దాని మీద దీని మీద పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మనం మంచి నీరు ఇవ్వగలగాల, అలాగే మంచి రోడ్లు ఇవ్వగలగాల, మంచి డ్రైనేజ్ ఇచ్చి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో చేయాలి. ఓ పక్కన సంక్షేమం చేసుకోవాలి. అనేక మంది కాకినాడ నుంచి కానీ ఇతర గ్రామాల నుంచి కానీ వలస వచ్చి ఇక్కడే లేఅవుట్లు చేసుకుంటే ఇక్కడే ఇల్లు కట్టుకుని వెళ్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రాబోయే కాలంలో పిఠాపురానికి, కాకినాడకి మధ్యలో వారధి కలిపించేటువంటి గ్రామం తిమ్మాపురం గ్రామం. కాబట్టి దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేస్తాం. అలాగే ఇక్కడ ఇందాక వేదిక మీద ఉండే అడిగారు ఆవా భూముల గురించి. దాని మీద కూడా ఒకసారి ఒక పరిష్కార మార్గం చూసి, రైతుకు అన్యాయం జరగని విధంగా ఒక పరిష్కార మార్గం చూసి నిరంతరం వాళ్ళు చేసుకోవడానికి కానీ ఇంకో రకంగా కానీ రైతులతో కూర్చుని వారి రైతులకు ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కార మార్గాన్ని ముందుకు తెచ్చి చేస్తామని చెప్పి, అలాగే తిమ్మాపురం డెవలప్మెంట్ మీద ప్రధాన లక్ష్యం పెడతామని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.